హైదరాబాద్ లో బోనాల పండుగ సందడి అంబరాన్నంటింది. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా నగరంలోని మహంకాళి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. బోనాల పండుగపై మరింత సమాచారం ఐన్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఉదయం నుంచే చూస్తే నగరం అంతా బోనాల సందడి మొదలైందనే చెప్పాలి. అయితే నగరంలో ఎక్కడ చూసినా మనకు గల్లీ గల్లీన బోనాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే బోనాలంటేనే హైదరాబాద్ లో ఎంతో ప్రత్యేకత. అలాంటిది ఈ రోజు బోనాల పండుగ మాత్రం ఎంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు నేను లాల్ దర్వాజా ఆలయం దగ్గర ఉన్నాను. సో ఓల్డ్ సిటీ బోనాలంటేనే దీనికి ఒక చారిత్రకమైన ప్రత్యేకత ఉందని చెప్పాలి. గత 118 సంవత్సరాల నుంచి ఇక్కడ నిజాం కాలం నుంచి బోనాల పండుగ జరుపుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం 4 గంటల నుంచే బోనాల పండుగ మొదలయ్యింది. చాలా మంది మహిళలు కూడా ఈరోజు ఉదయం నుంచే బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే సపరేట్ గా క్యూ లైన్స్, ప్రత్యేకమైన క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. బోనాలు ఎత్తుకొచ్చే మహిళలకి ఒక క్యూ లైన్, దర్శనంకి వచ్చే మహిళలకి కూడా ఇంకొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. వాటర్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు, టాయిలెట్స్ కి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పాలి. వచ్చిన భక్తులు కూడా ఎంతో ప్రశాంతంగా అయితే ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తూ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా లాల్ దర్వాజా ఆలయంలో మాత్రం పెద్ద ఎత్తున ఇదే విధంగా బోనాల పండుగ జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఈ సంవత్సరం కూడా ఉదయం నుంచి అయితే బోనాల పండుగ పెద్ద ఎత్తుననే జరుగుతుందనే చెప్పాలి. అయితే ఉదయం 4 గంటలకి మొదలైన బోనాల పండుగ రేపటి వారికి ఇలానే కొనసాగుతూ ఉంటుంది. అయితే బోనాల పండుగ తెల్లారి చూస్తే అయితే రంగం కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మహిళలు కూడా స్వయంగా అమ్మవారు లాగానే బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. చాలా మంది లాల్ దర్వాజా బోనాలంటే చూడడానికి కూడా నగరవాసులే కాకుండా పలు జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే లాల్ దర్వాజా బోనాలు చూడడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుకుంటే అయితే లాల్ దర్వాజా బోనాలకి మాత్రం ఫ్యామిలీస్ ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంటారు. ఒక ఏజ్ కి సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్స్ నుంచి లాల్ దర్వాజా బోనాలకి వస్తుంటారు చూడడానికి. అయితే 118 నుంచి ఇదే ఆనవాయితీ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే కూడా మనం విజువల్స్ లో క్యూ లైన్ లో కూడా ఎంత పెద్దగా ఉందో కూడా మనం చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా పోలీసులకి భక్తులు సహకరిస్తున్నారు, భక్తులకి కూడా పోలీసులు అధికారులు ఇక్కడ సహకరిస్తున్నారనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి నైవేద్యాలతో, దీపారాధనతో పూజలు మొదలైన తర్వాత ఇవంతా జరుగుతూ ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఇప్పటికైతే భక్తుల రద్దీ అయితే తాకిడి ఎక్కువగానే ఉందని చెప్పాలి. మధ్యాహ్నం తర్వాత కూడా చూస్తే అయితే మనకు భక్తుల రద్దీ పెరుగుతుంటుంది. ఇంకా రాత్రి వరకు చూసుకుంటే అయితే మనకు సుమారుగా 1,50,000 వరకు భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే మధ్యాహ్నం నుంచి మనకు ఇక్కడ శివసత్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. లాల్ దర్వాజా బోనాలంటే ఇంకా పాటు ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర అవ్వచ్చు, లేదంటే అక్కన్న మాదన్న ఆలయం దగ్గర కూడా ఎంతో ఘనంగా అయితే బోనాల పండుగ చేస్తూ ఉంటారు. అయితే ఇదే బోనాల పండుగకి మాత్రము చాలా మంది మహిళలు కూడా అమ్మవారిలాగా తయారయ్యి ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా మంది ఎంతో ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ బోనాలు ఎక్కియడం అయితే జరుగుతుందనే చెప్పాలి. అయితే ఇంకా కొంచెం సేపు తర్వాత కూడా ఇక్కడికి బోనాల పండుగకి శివసత్తులు వచ్చి వాళ్ళ ఆటలతో మాత్రం ఇక్కడ ఎంతో మంది భక్తులను కూడా ఆకర్షిస్తారని చెప్పాలి. అయితే తర్వాత ఇక్కడ చూస్తే కూడా లాల్ దర్వాజాలో విద్యుత్ దీపాలతో అవ్వచ్చు, లేదంటే రకరకాల పువ్వులతో కూడా ఆలయాన్ని అలంకరించడం కూడా జరిగింది. అయితే రేపు జరిగే ఆ రంగం కార్యక్రమంకి కూడా భారీ పోలీసు బందోబస్తు మధ్యలో ఈ రంగం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. మనతోని కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. చాలా బాగుంది దర్శనం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే. సో ఈ క్యూ లైన్స్ లో కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఇబ్బంది? ఈసారి ఫెసిలిటీస్ బాగున్నాయి. లాస్ట్ టైం చాలా కష్టమైన ఉండే, ఈసారి ఫెసిలిటీస్ బాగున్నాయి. మీరు చెప్పండి, మీరు చాలా పెద్దవాళ్ళు కదా, చెప్పండి అండి. ఎక్కువ జరుగుతుంది అమ్మవారి గురించి చాలా మంది తెలియకపోవచ్చు కదా. మంచిగా జరుగుతుంది బోనం అయితే, కానీ బోనం లైన్లలో మంచిగా ఓనిస్తలేరు, అదొక్కటే ఇబ్బంది. అన్ని మంచిగా చేసి ఎంత కష్టమైంది తెలుసా. నేను 6:30కి వస్తే నన్ను ఓనీలో తెలుసా. అసలు నేను 3 గంటలకు లేచి బోనం చేసుకొని వస్తే ఇట్లా చేసిరు. అసలు అమ్మవారు అయితే మంచి దర్శనం అయింది. అమ్మవారు చాలా మంచిది. 100 సంవత్సరాలు అయిపోయింది. మేము ఇప్పుడు 40 ఏళ్ళు మేము ఈ గుడికి చేయబట్టి మైలు దగ్గర ఉన్నది. ఇంత దూరం వచ్చి నేను బోనం ఎక్కి. రంగం ఎప్పటి నుంచి జరుగుతుంది? రంగం కూడా అంతే, 50 ఏళ్ళు అప్పటి నుంచి బోనం ఎప్పటి నుంచి ఎక్కిన కాడి నుంచి జరుగుతుంది అమ్మవారి. సో ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నప్పటికైతే చిన్న చిన్న ఆంటకాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుగుతుందనే చెప్పాలి. అయితే రేపు కూడా జరగబోయే రంగంకి కూడా 100 ఏళ్ల చరిత్ర ఉందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో సుప్రియ, ఐన్యూస్, హైదరాబాద్.